చాలా దుఃఖాలు. దేహము యొక్క దుఃఖము, చింతనకు కారణము, దాని యొక్క పరిష్కారాన్ని తెలుసుకుందాం. సో ఇక్కడ దేహం అని స్పెషల్గా ఎందుకు వాడాడంటే, మనము అంటే దేహము కాదు. సో కాబట్టి మనము వేరు, మన యొక్క దేహం వేరు. లైక్ ఎట్లయితే మొన్న కూడా చెప్పాను నేను, బిజినెస్లో సిఏ చార్టెడ్ అకౌంటెంట్ వాళ్ళు మనం పర్సన్ వేరు, బిజినెస్ వేరుగా డీల్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా నేను ఆత్మను, జీవుణ్ణి, శరీరము నా యొక్క ప్రయాణాన్ని, అంటే నేను లాస్ట్ లైఫ్లో ఆల్రెడీ ఏమంటాం, మనకు ఎటన్నా ప్రయాణం వెళ్ళాలంటే ఇప్పుడు చార్ధామ్ వెళ్తున్నాం 22nd. అందరం ఏం చేసుకున్నాము, ట్రైన్ బుక్ చేసి, కొందరు ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. సో మేము అంటే నేను దేహంతో కూడుకొని ట్రైన్లో బయలుదేరుతాను. అంటే ఆ ట్రైను నన్ను, నా దేహాన్ని, నా లగేజ్ని తీసుకెళ్తుంది నా డెస్టినేషన్. అంటే నేను ఈ దేహంతో కూడుకొని ఒక 14 రోజులు కొన్ని కర్మలు చేయడానికి వెళ్తున్నాను. ఆ కర్మలు ఏంటి? ఆధ్యాత్మిక కర్మలు, అకర్మ ఆర్ దివ్యమైనటువంటి కర్మలు. ఆ కర్మలు ఏంటవి? భగవంతుడి యొక్క ధామ సందర్శన, భగవంతుడి యొక్క ధామంలో నామరూప గుణ లీలల శ్రవణ కీర్తనలు, అదేవిధంగా భగవంతుడి యొక్క పాద పద్మాల నుంచి వెలువడినటువంటి ఆ గంగా దర్శన్, గంగా యొక్క ఆశీర్వాదం, గంగా స్నానం, మహాభక్తుల యొక్క పాదధూళి సేకరణ, మహాభక్తుల యొక్క దర్శనము, తపోభూమిలో తపస్సు చేయడానికి వెళ్తున్నాం. ఓకే, అది ఎలా? ఆ కర్మలు, దివ్య కర్మ. అదేవిధంగా ఈ దేహం, అది దేంతో వెళ్తున్నాము? ఇక్కడ నుంచి, ఇంటి నుంచి ఒక కార్ తీసుకొని వెళ్తాం స్టేషన్ నుంచి ఐదర్ ట్రైన్ ఆర్ ఫ్లైట్ అప్ టు హరిద్వార్. అక్కడ నుంచి దెన్ నెక్స్ట్ ఇంకా తపోభూమిలో జర్నీ చేయడానికి బస్ అండ్ కార్. ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్డ్. ప్రజెంట్ ఈ కర్మలని సంచిత ఎప్పుడైతే మేము ఇక్కడ నుంచి బయలుదేరుతామో ఇట్ విల్ బికమ్ ప్రారబ్ధ. దట్ 14 days కొరకు ఆ 14 days కర్మ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్ ఇట్ విల్ బి లైక్ సంచిత. వెన్ వి స్టార్ట్ దట్ టైమ్ ఇట్ విల్ బికమ్ ప్రారబ్ధ. అంటే మేము ఆ కర్మలు చేయడానికి ప్లాన్ చేసాం. అదేవిధంగా ఈ శరీరం ఏదైతే ఈ ప్రారబ్ధ కర్మలను అనుభవించడానికి ట్రైన్ బుక్ చేసుకున్నట్టుగా ఈ త్రిగుణాలతో కూడుకున్నటువంటి దేహాన్ని లాస్ట్ లైఫ్ లో బుక్ చేసుకున్నాడు. డిఫరెంట్ చూడండి, ఇక్కడ నుంచే మా ఇంటి నుంచి కార్, అక్కడి నుంచి ట్రైన్, అక్కడి నుంచి మళ్ళీ బస్, మళ్ళీ ఈ లోపల శరీరాన్ని మెయింటైన్ చేయడానికి ఫుడ్, శరీరాన్ని కప్పుకోవడానికి ఎన్నో ఇంకా ఇవన్నీ ప్లాన్. అలానే ఈ దేహము చూడండి, కారు వేరు, నేను వేరు. ఇక్కడ నుంచి కారులో వెళ్ళి దిగేస్తాను, కార్లో బాబు టాటా బాయ్ బాయ్ కార్ అతని చెప్తాను. ట్రైన్ ఆనందంగా ట్రైన్ ని స్వీకరిస్తాను. ట్రైన్ ఎప్పుడైతే ఢిల్లీకి వచ్చిందో ట్రైన్కు టాటా బాయ్ బాయ్. ఇంకో ట్రైన్, అప్పుడు ఆ ట్రైన్ వెళ్ళేటప్పుడు ఆత్రుత, వెళ్ళాలా నా సీటు, నా బర్త్. నేను అక్కడ డెస్టినేషన్ అని టాటా బాయ్. ఎందుకు? ఆ ట్రైన్ దిగేటప్పుడు ఏమన్నా బాధపడతామా? బా వేరే ట్రైన్ ఎప్పుడెప్పుడు ఎక్కుతామా అని. అదే విధంగా దయచేసి ఆ ట్రైన్ లో మనకు సీట్ అది బాగా దొరకలేదు అనుకున్నది, అప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది, అరే ఇట్లా ఉంది. ఎందుకంటే కొన్ని గంటలు, 24-26 hours. అదేవిధంగా ఈ దేహము వేరు, నేను వేరు, ట్రైన్ వేరు, నేను వేరు, బస్సు వేరు, నేను వేరు. ఎట్లనో ఈ దేహము, ఆ ట్రైన్ కు కూడా లేదా కార్ కు కూడా దీనికి 9 ద్వారాలతో కూడుకున్నది దేహం అంటున్నారు. 9 ద్వారాలు ఏంటి? 2 చెవులు, 2 కళ్ళు, 2 నాసికా రంధ్రాలు, అదేవిధంగా మన మల విసర్జన చేయడానికి 2. అదేవిధంగా కారుకు 4 డోర్లు, ట్రైన్ కు ప్రతి డబ్బాకు కూడా 4 డోర్లు. అవుట్ కిటికీలు ఇంకెన్నో కిటికీలు. అలా అంటే అవుట్ 9 ద్వారాలు. సో ఇవన్నీ కూడా మనకు ఈ 9 ద్వారాలే మనకు ఈ దేహము మనకు దుఃఖాన్ని ఇస్తుంది, చింతని, బాధలను కలిగిస్తుంది. ఎవరి అదుపాజ్ఞల్లో దేహము ఉండదో, గోస్వాములు
అంటే ఇంద్రియాలను, బేసిక్ లెవెల్. ఇంద్రియాలు ఎవరి కంట్రోల్లో ఉంటాయి? ఏ ఆత్మ అయితే బుద్ధిని కంట్రోల్ చేస్తుంది, బుద్ధి ద్వారా మనసుని కంట్రోల్ చేస్తుంది, మనసు ద్వారా చేస్తుంది, ఇంద్రియాల ద్వారా దేహాన్ని కంట్రోల్ చేస్తుందో వాళ్ళు దుఃఖాన్ని, చింతలను అధిగమిస్తారు. ఏ ఆత్మ, ఏ జీవుడైతే బుద్ధికి వశమైపోతాడో ఆ బుద్ధి మనస్సుకు వశమైపోతుంది, మనస్సు ఇంద్రియాలకు వశమైపోతుంది, ఇంద్రియాలు శరీరానికి వశమైపోతాయి. సో కాబట్టి మన చింతలకు, దుఃఖానికి కారణం దేహము. మన దుఃఖాలు, చింతలను అధిగమించాలంటే ఈ జీవుడి యొక్క అదుపాజ్ఞలో ఉంది. ఇంకా మనం డీటెయిల్ గా చూద్దాం. ఈ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. చూద్దాం. కొన్ని లీలలు కూడా మనం చర్చిద్దాము. దయచేసి ఇప్పుడు కూడా మన బంధుమిత్రులు ఎవరైనా ఉంటే అటెండ్ చేయమని చెప్పు. దేహధారి అయిన జీవుడు తన స్వభావం నియంత్రించి మానసికంగా కర్మలనన్నింటినీ త్యజించినప్పుడు నవద్వారములు గల పురమునందు భౌతిక దేహమునందు తాను కర్మను చేయకుండా మరియు కర్మకు కారణము కాకుండా సుఖంగా వసించును. ఇక్కడ మనకు దేహధారి అయిన జీవుడు చాలా భగవంతుడు క్లారిటీ ఇచ్చాడు. భగవద్గీత నిత్యం చదువుతాం, పారాయణం చేస్తాం, కానీ నేను దేహం అనే పారాయణం చేస్తాను తప్ప నేను వేరు అనే ఆలోచనతో సో కాబట్టి దేహధారి అంటున్నాడు. దేహాన్ని ధరించిన వాడు. మరి దేహాన్ని ధరించిన వాడు అంటే లైక్ ఎగ్జాంపుల్ నరసింహ. నరసింహ అంటే నెరవేర్చడానికి. తర్వాత భగవంతుడు హరే కృష్ణ గురుజీ, వాయిస్ లో వస్తుంది బాగా. అవునా? ఇప్పుడు దేహధారి అయిన జీవుడు తన స్వభావమును నియంత్రించి, భగవంతుడు కూడా దేహధారి అవతారాలను స్వీకరిస్తాడు. దేన్ని? భగవంతుడు దివ్యమైనటువంటి దేహాన్ని స్వీకరిస్తాడు. ఏ అవతారం కూడా. సో లైక్ కూర్మ అవతారం తీసుకోండి, మత్స్యావతారం తీసుకోండి, వివిధ పర్పస్ కొరకు భగవంతుడు వివిధ లీలలు చేయడానికి కొరకు వివిధ అవతారాలను తీసుకుంటాడు. అవతారం అంటే దివ్య శరీరాలని భగవంతుడు పొందుతాడు. మనం కూడా ఆత్మలం, ఆయన యొక్క అంశం మనం. సో మనం ఏం తీసుకుంటున్నాము? మనం కూడా భగవంతుడు అవతారం తీసుకుంటున్నాడు, మనమేమో జన్మ తీసుకుంటున్నాం. మన జన్మకు కారణం ఏంటంటే పాస్ట్ లైఫ్, అంటే లాస్ట్ జన్మలో ఉన్నటువంటి కర్మ ఫలాలను అనుభవించడానికి. ఈ విషయం మనకు సీక్రెట్ తెలిసింది అనుకోండి, దేహధారి అయిన జీవుడు తన స్వభావం నియంత్రించి లాస్ట్ లైఫ్ లో నాకు తెలుసు నేను తామసిక, ఈరోజు కూడా వచ్చింది అనుకుంటా క్వశ్చన్ దాంట్లోంచి 4.11 ప్రభుజీ శ్లోకం, నియంత్రించి మానసికంగా కర్మలన్నీ త్యజించినప్పుడు. సో మన స్వభావం ఏంటి? లాస్ట్ లైఫ్ లో సపోజ్ తామసిక ఉంటే తామసిక స్వభావంతో కర్మలు చేస్తాం. కాబట్టి మన స్వభావం నియంత్రించి మనం తెలుసుకోవాలి, ఓహో ఇప్పుడు నాకు ఇష్టం లేకున్నా ఇటువంటివి చేస్తున్నా. నేను క్లాస్ అటెండ్ చేస్తుంటారు కానీ తామసిక కర్మలు చేస్తూ ఉంటారు. పాపం ఎందుకు చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. కాబట్టి అక్కడ వాటిని నియంత్రించి మానసికంగా కర్మలన్నీ త్యజించినప్పుడు ఆ కర్మ తప్పుని తెలుసు. ఆయన నామజపం 16 మాలలు చేస్తారు, అయిపోయిన తర్వాత రాత్రికి తాగుతారు, తింటారు. సో వాట్ ఈస్ ద యూస్? చెప్పండి. ఎన్ని మాలలు అయినాయి ప్రభుజీ? 16 మాలలు, 20 మాలలు, 30 మాలలు అయినాయి. రాత్రికి తాగి తింటే ఏమొస్తుంది? అది మీ తప్పు కాదు, దయచేసి నేను ఏమనట్లేదు. మీకు అటువంటి శరీరము కోరికలు కోరుతుంది, అందుకే దేహదారి మీరు వేరు. మీ ఆత్మ కోరట్లేదు, మీ ఆత్మ దుఃఖపడుతుంది. వద్దు, ఇది చెయ్యకు. ఎందుకు చేస్తున్నావు అంటే లాస్ట్ లైఫ్ లో ఆ తాగే వాళ్ళ సాంగత్యంలో శరీరం తిరిగి తిరిగి అది కోరుకున్నాడు, కానీ లాస్ట్ లైఫ్ లో తాగడం తినడం కుదరలేదు. కాబట్టి కోరిక అలానే ఉండిపోయింది. ఈ లైఫ్ లో ఆ కోరిక పుష్కలంగా నెరవేరుతుంది. సో సదన్ కసాయి కేవలం గోవిట్ వెళ్ళిందని చెప్పేందుకు కసాయి జన్మ ఎత్తినట్టుగా మనము అటువంటి దాన్ని త్యజించాలి. మానసిక కర్మను త్యజించి నవద్వారములు గల పురమునందు తాను కర్మను చేయకుండా. ప్రభుజీ మనం ఈ శరీరంతో కర్మ చేయకుండా అంటే దాని మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్? నవద్వార పురమునందు ఉంటూ తాను కర్మను చేయకుండా మరియు కర్మకు కారణం కాకుండా ఉన్నప్పుడే సుఖంగా జీవించగలం.
కర్మలు చేయకుండా ఎవరైనా ఉంటారా? కృష్ణ చైతన్య కర్మకు కారణం కాకుండా. కృష్ణ చైతన్య కర్మాలు చేయాలి. వెరీ గుడ్ మాతాజీ, హరి బోల్. అంటే మనం చేసే, ఇప్పుడు నేను చెప్పాను కదా 22nd నుంచి అక్కడ ప్రతిదీ కృష్ణ చైతన్య. నా పుణ్యం రాదు, పాపం రాదు. అక్కడ ఎప్పటి వరకు రాదు? మీరు ఏ భక్తుడికి కానీ ఎవ్వరికైనా కూడా, అందుగురించి స్టార్టింగ్ అదే చెప్పాను, సేవాభావంతో వెళ్ళండి. అక్కడ కూడా భక్తులకు అపరాధం చేస్తే మళ్ళీ అటాక్ అవుతుంది. కేవలం అక్కడ గురువు గారు ఏం అనౌన్స్ చేస్తాడో అది చేయండి. గురువు గారు పొద్దున కార్యాచరణ ఇది చేయాలా, ఓకే డన్. పడుకునేటప్పుడు మొత్తం యాజ్ ఇట్ ఈస్ షెడ్యూల్ మీ ఇళ్లలో మీరు ఏమైనా చేయండి దయచేసి. అక్కడికి వస్తుంది మీ యొక్క పాప పుణ్య కర్మలను జీరో చేయడానికి, కేవలం భగవద్ధామం వెళ్ళడానికి కొరకు అద్భుతమైన మీ అకౌంట్ బ్యాలెన్స్ పెరిగిపోతుంది. మీరు చేయవలసింది ట్రైన్ ఎక్కిన క్షణం నుంచి, నేనైతే రేపటి నుంచే చేయమను, రేపటి నుంచి మంగళారతి అటెండ్ చేయండి. ఎవరైతే 16 మాలలు జపం చేస్తున్నారో 16 మాలలు చేయండి. రేపటి నుంచి మార్నింగ్ ఈవినింగ్ క్లాస్ అటెండ్ చేయండి. మిగతా మీరు మీ యొక్క పనులు మీరు చేసుకోండి. కర్మ చేయకుండా అంటే పాప పుణ్యాలలో బందీ చేసేటువంటి కర్మలు చేయకండి. మరియు కర్మకు కారణం, అటువంటి కర్మకు మీరు కారణం కాకండి. కొందరు కర్మ చేయరు, సదాయికసం కట్ చేయలేదు గోవుని, ఆ గోవు కట్టవడానికి చూపించిండి అన్నట్టు, ఆ కర్మకు కారణమయ్యింది కాబట్టి దాని ఫలాన్ని అనుభవించాల్సి వచ్చింది. అలా కర్మకు కారణం కానివాడు సుఖంగా జీవించవచ్చు. భాష్యం. బద్ధజీవుడు నవద్వారములు గల దేహమని పురమునందు నివసించును. దేహ కర్మలు అంటే దేహమని పురము యొక్క కర్మలు ప్రత్యేక గుణ స్వభావం అనుసరించి అప్రయత్నముగానే నిర్వహింపబడును. దేహ పరిస్థితుల ప్రభావమునకు ఆధీనుడై ఉండేది జీవుడు తాను కోరుకున్నచో వాటి ప్రభావమునకు అతీతుడు కావచ్చు. కాబట్టి దయచేసి మనము కోరుకుంటే, ఈ కళ్ళున్నాయి, కళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఏమో మెయిన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇప్పుడు నేను అనుకుంటున్నాను మోడీ గారిది ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఈ కళ్ళు కావాలంటే కొంతమంది, ఇప్పుడు నేనైతే తప్పనిసరి పరిస్థితులు కాబట్టి అది క్లోజ్ చేసి మీ అందరికి సేవ చేయాలా, కీర్తన సేవ, భగవద్గీత. కొంతమంది ఇది మొబైల్ ఆన్ చేసేసి లో సౌండ్ పెట్టేసి మ్యూట్ ఉంటది కాబట్టి అది చూస్తా ఉండొచ్చు. ఆహా ఎట్ట బాగుంది, మంచి ప్రమాణ స్వీకారం బాగా జరుగుతుంది, ఎవరెవరు వచ్చి ఎవరు. మీ కళ్ళు చెవులు ఎక్కడ పోయినాయి, అక్కడ వెళ్తాయి. చెవులు ఆ సౌండ్ వింటుంది, ఇంకా దాని మీద నోరు కామెంట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, మీరు తలుచుకుంటే ఈ నవద్వారములతో కూడుకున్నటువంటి పురము ప్రత్యేక గుణ స్వభావం అనుసరించి అప్రయత్నంగానే ఈ దేహ కర్మలు, మీకు ప్యాషన్ ఉంది, మీరు పొలిటికల్ కొంచెం రిలేషన్ ఉంది, అదే చూస్తారు. ఇది చూడరు. ఈరోజు ఒక్కరోజు అది ఎప్పుడైనా చూడొచ్చు, మళ్ళీ మామూలు టైంలో కూడా కొడితే వస్తుంది, కానీ ఎప్పుడైనా భగవద్గీత వస్తుందా, రాదు. సో అప్రయత్నంగా మన గుణ స్వభావం బట్టి కర్మలు చేస్తాం. అర్థమైందా? సో సపోజ్ ఎగ్జాంపుల్, ఏది పడితే అది తినడం అనేది అప్రయత్నంగా తినగలుగుతాం. కేవలం ప్రసాదం అనేది, కేవలం భగవద్గీత వినటము, కేవలం జపం చేయటము, కేవలం భక్తుల సాంగత్యం ఇది స్పెషలైజ్డ్ అనేది కేవలం ప్రయత్నంతో దేహ పరిస్థితి ప్రభావం ఆధీనుడై ఉండేది జీవుడు తాను కోరుకున్నచో, అంటే ఎవరైతే దేహ పరిస్థితులు, ఈ దేహానికి లొంగి ఉన్నవాడు వాడు ఏం చేస్తాడు, దేహ పరిస్థితి ప్రభావం అధీనుడే ఉండేది. దేహానికి అతీతంగా ఉన్నవాడైతే ఎట్లయితే అప్రయత్నంగా గుణ స్వభావాన్ని బట్టి కర్మలు చేస్తాడో, దేహానికి అతీతంగా అంటే గోస్వామి అప్రయత్నంగానే గుణాలకు అతీతమైన కర్మలు చేస్తారు. కానీ ఎవరైతే దేహముకు లోబడి, అంటే నేనే దేహాన్ని, దేహం ఏది చెప్తే అది వినాలా, నా మనసు ఏది చెప్తే అది వినాలా, నా కళ్ళు ఏది చెప్తే, ఈ నా ఇంద్రియాలు ఏది చెప్తే అది వినాలి అనేవాడిని, దేహానికి అధీనుడై దేహము యొక్క అదుపాజ్ఞల్లో, దేహం కూర్చోమంటే కూర్చోవటం, లేవమంటే లేవటం, నాకేం ఫ్రీడమ్ లేదు, నా దేహం ఎట్లా చెప్తే అట్లా, అటువంటి వాడు ఏం చేయొచ్చు, ఒకవేళ కోరుకున్నచో. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే దేహం, అటువంటి నేను దేహం చెప్పినట్టు వింటాను, నా దేహంకు ఇంకొక దేహం ఉంది, భర్త అనే దేహము. ఆ భర్త ఎట్లా, భర్త ఆత్మ కాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. భర్త అనే ఆత్మ మాత్రం మళ్ళీ భగవంతునే కోరుకుంటుంది, భగవత్ కర్మలు కోరుకుంటుంది. భర్త అనే దేహము అంటే భర్త అనే ఆత్మని కూడా కంట్రోల్ చేస్తున్నటువంటి దేహము ఈ దేహానికి, నా ఆత్మని కంట్రోల్ చేస్తున్నటువంటి భార్య దేహానికి చెప్తుంది, ఎట్ ఈరోజు సత్సంగం పోవద్దు, ఎట్ ఈరోజు ప్రసాదం ఉండొద్దు అంటే, ఆ దేహం ఏది కోరుకుంటే అది నా మీద ఫోర్స్ చేస్తుంది.
సో నిన్న మన సత్సంగం అద్భుతంగా జరిగింది. ఎవరి ఆత్మలు దేహము కంట్రోల్ లేవో వాళ్ళందరూ వచ్చింది. ఎవరి ఆత్మలు దేహము కంట్రోల్లో ఉన్నారో వాళ్ళు రాలేదు. అంటే కొన్ని పరిస్థితులు కారణం ఉండొచ్చు, కాదనడు. కానీ ఏం పోతాంలే అంత దూరము, ఇంట్లో టీవీ చూసుకుంటే అయిపోతుంది. ఈడేదో మొబైల్ ఆన్ చేస్తే గురూజీ ఉన్నారు అనుకుంటారు. ఏమి ఉండదు. నాకు ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తే అర్జెంటుగా మీ క్లాస్ కూడా మానేసి చాలా పెయిన్ పడిపోతున్నాను అనుకోరి, మా వైఫ్ ఇమీడియట్ గా నన్ను చెప్పేస్తుంది, ఇక ప్రభుజీకి ప్రాబ్లం ఉంది, హాస్పిటల్ వెళ్తున్నాం. ఏం చేస్తానండి నేను? నా ఫ్రెండ్స్ వచ్చినా, చుట్టాలు వచ్చినా, బంధువులు వచ్చినా వాళ్ళ ముందే పెయిన్ వచ్చింది, అందరు ఏం చేస్తారు? ఎవరు కూడా అనరు. అదే విధంగా నాకు నా యొక్క ఆత్మ యొక్క ట్రీట్మెంట్ నాకు అర్థం అవ్వట్లేదు. ఇంకా అర్థమైన వాడు ఎవడు వదిలి. సో కాబట్టి ఇది అర్థం చేసుకోండి. ఓకే, ఏమంటారు? కోరుకున్నచో వాటి ప్రభావం అతీతుడు కావచ్చు. జీవుడు తమ ఉన్నత స్వభావం విస్మరించడం చేతనే దేహాత్మ బుద్ధిని కలిగి దానికి ఫలితంగా దుఃఖమును పొందుచున్నాడు. మన దుఃఖానికి కారణము నేనే ఈ శరీరం అన్నప్పుడు ఈ శరీరంతో ఏది కోరుకుంటున్నానో అది దొరకదు, దొరకనప్పుడు దుఃఖం. ఫస్ట్ థింగ్, ఈ శరీర సుఖాన్ని కోరుకోవడం అనేది నా పాస్ట్ లైఫ్ యొక్క గుణాల కారణంగా కోరుకుంటాను. ఆ గుణాలన్నింటినీ కంట్రోల్ చేయండి. ఆ పాస్ట్ లైఫ్ యొక్క కర్మల ఫలాలను కంట్రోల్ చేయండి. సో కాబట్టి ఆ కర్మను చేయకుండా ఈ గుణాలతో కూడుకున్నటువంటి రిజల్ట్ కి సంబంధించిన కర్మని చేయకుండా ఉండండి. ఆ కర్మకు కారణం కాకుండా ఉండండి. అప్పుడు గుణాతీతులుగా ప్లస్ దుఃఖానికి అతీతులుగా అవుతారు. దుఃఖం రావడం అంటే ఈ శరీరంతో కోరుకున్నవి పొందనప్పుడు దుఃఖం వస్తుంది. ఆ పొందనప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం, చింతన మన మనసులో స్మరణ చేస్తాం. ఓకే, కృష్ణ చైతన్యమునందు అతడు తన నిజ స్థితిని పునరుద్ధరించుకొని అట్లు బద్ధ జీవితం నుండి బయటపడును. కృష్ణ చైతన్యవంతుడైన మానవుడు వెంటనే దేహ కర్మలకు పూర్తిగా అతీతుడగును. అటువంటి మారిన ప్రవృత్తులు కలిగిన నియమిత జీవితమునందు అతడు నవద్వారములు గల పురములో సుఖముగా జీవించును. అంటే దేహాత్మ బుద్ధి, ఈ నవ ద్వారములు కలిగినటువంటి దేహమే నేను అను జీవించేదాన్ని దేహాత్మ బుద్ధితో జీవిస్తున్నట్టు, అదేవిధంగా నేను దేహము కాదు నేను ఆత్మను అని జీవించే స్థితిని బ్రహ్మభూత స్థితి. సో కాబట్టి నేను ఎప్పుడైతే బ్రహ్మభూత స్థితిలో జీవిస్తానో, ఆ స్థితికి ఎదుగుతానో, అటువంటి చైతన్యంలో ఉంటానో, పాస్ట్ లైఫ్ యొక్క కర్మలు ఎట్లయితే అలలు వస్తాయి, అలల్ని ఎవ్వరు ఆపలేరు. సముద్రం ఇప్పటివరకు ఎవరు ఆపలేరు అలను రావటము వెళ్ళిపోవడం. అలానే కర్మలు వస్తూ ఉంటే వెళ్ళిపోవడం. రాత్రి అయింది, ఎవరు ఆపలేరు. కేవలం మహాభారత యుద్ధంలో కొంతసేపు భగవంతుడు సూర్యుని యొక్క ఆ వేడి తగలకుండా చీకటిగా క్రియేట్ చేశాడు ఆర్టిఫిషియల్ గా అని ఎవరు కూడా ఆపలేరు. సూర్యోదయాన్ని ఆపలేరు, సూర్యాస్తమయాన్ని కూడా ఆపలేరు. అలాగే మనము చేసుకున్నటువంటి పాస్ట్ లైఫ్ యొక్క కర్మలు అనే అలలను ఎవ్వరూ ఆపలేరు, వాటిని రానివ్వాలి. ఓకే, సో అవి వాటంతట అవి వస్తుంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. వాటిని ఎదుర్కొనే శక్తిని మనము కృష్ణ చైతన్యం ద్వారా పొందగలము. నెక్స్ట్, నవద్వారే పురే దేహి హంసో లీలాయతే బహి వశీ సర్వస్య లోకస్య స్థావరస్య చరస్య చ. నవద్వారములు గల పురమున అనగా జీవుని దేహమునందు నిలిచి ఉండెడి దేవాది దేవుడు విశ్వమునందలి సమస్త జీవులను నియంత్రించువాడు. సో చూడండి, ఇక్కడ కూడా నవద్వారములు గల పురమునందు. సో నేను ఎక్కడున్నాను ఇప్పుడు? ఇక్కడ నేను అనే ఆత్మను, మీకు కనబడుతున్నటువంటి ఈ దేహము, దీన్నే మీరు సుందరానంద ప్రభుజీ గురుజీ అని ఐడెంటిఫై చేస్తారు, గుర్తిస్తున్నారు. ఈ దేహంలో ఉన్నాను. పురము, ఇది నాకు ఈ విశ్వంలో లాస్ట్ ప్లేస్. నేను అనే జీవుణ్ణి సపోజ్ టాప్ ప్లేస్ తీసుకుంటే నేను ఉండవలసింది వైకుంఠార్ గోలోకంలా, కానీ నా కోరికలకు అనుకూలంగా భౌతిక విశ్వంలో భగవంతుడు నన్ను పంపించేశాడు. ఈ భౌతిక విశ్వంలో నేను అనే ఆత్మను 14 లోకాలతో కూడుకున్నటువంటి
చతుర్ముఖ బ్రహ్మ యొక్క బ్రహ్మాండంలో ఇలా బ్రహ్మలు ఎన్నో ముఖాలతో కూడుకున్నటువంటి బ్రహ్మాండాలని చతుర్ముఖ బ్రహ్మ, దశముఖ బ్రహ్మ, సహస్ర బ్రహ్మ, అట్లా ఎన్నో రకాలటువంటి బ్రహ్మలు ఉన్నారు. నేనున్నది చతుర్ముఖ బ్రహ్మాండం అనే పురంలో ఉన్నాను. ఈ చతుర్ముఖ బ్రహ్మాండం అనే పురంలో ఎక్కడున్నాను? మర్త్యలోకం 7వ స్థానంలో ఉన్నాడు. మర్త్యలోకంలో ఉన్నాను. మర్త్యలోకం. ఈ మర్త్యలోకంలో ఎక్కడున్నాను? నేను భారతదేశంలో ఉన్నాను. అలా లోయెస్ట్ తీసుకొస్తే నేను ఎక్కడున్నాను? ఈ యొక్క నవద్వారాలతో కూడుకున్నటువంటి దేహంలో చాలా చిన్న ప్లేస్ నవద్వారం ఈ బ్రహ్మాండంతో ఈ విశ్వంతో చూస్తే. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు మనకు? నవద్వారంతో గల పురమున అనగా జీవుని దేహం నందు నిలిచి ఉండేది దేవాది దేవుడు విశ్వం నందలి సమస్త జీవులను నియంత్రిస్తాడు. అదేవిధంగా నాతో పాటు భగవంతుడు అనంత పరమాత్మలాగా ప్రతి జీవిలో భగవంతుడు ఎంటర్ అయ్యి ఆ జీవుడు ఎప్పుడు సహకరిస్తాడా, ఎప్పుడెప్పుడు తన నిజధామానికి తీసుకొని వెళ్ళిపోదామని వెయిట్ చేస్తున్నాడు అన్నమాట. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 3.18 ఈ దేహము నవద్వారములు కలిగి ఉండును. 2 కన్నులు, 2 నాసికా రంధ్రములు, 2 కర్ణములు, 1 నోరు, మర్మావయవము, ఉదస్థానము. బద్ధ స్థితిలో జీవి తన దేహమే తానని భావించును. కానీ తన హృదయమునందు గల పరమాత్మతో గుణైక్యమును గుర్తించినప్పుడు అతడు దేహము నందున్నప్పటికీ భగవానుడి వలె భయ శోకాదుల నుండి స్వతంత్రుడు కాగలడు. కనుకనే కృష్ణ చైతన్యవంతుడు భౌతిక దేహము యొక్క బాహ్య అంతర కర్మలన్నింటి నుండి విడివడి ఉండును. సో కాబట్టి ఇక్కడ బద్ధ స్థితిలో తానే దేహము, నవద్వారములతో కూడుకున్నటువంటి దేహమే నేను అని భావిస్తాడు. కాబట్టి ఎప్పటి వరకైతే ఆ విధంగా దేహమే నేను అని దేహాత్మ బుద్ధితో జీవిస్తాడో అప్పటి వరకు మనని దుఃఖము, చింతలు, బాధలు వెంటాడుతూ ఉంటాయి. ఎప్పుడైతే నేను దేహము కాదు, నేను వేరు, ఈ దేహం వేరు అని బ్రహ్మభూత స్థితి, నేను బ్రహ్మం అంటే నేను ఆధ్యాత్మికాన్ని అని ఎప్పుడైతే మనం ఆ స్థితికి ఎదుగుతామో అప్పుడు భగవంతుడితో గుణైక్యము, గుణములో నేను భగవంతుడు సేమ్ గా ఉంటాను. ఏంటి ఆ గుణము? సచ్చితానంద స్వరూపం. భగవంతుడు సచ్చిత్ ఆనంద, మనం కూడా సచ్చిత్ ఆనంద ఆత్మ స్వరూపంలో. భగవంతుడు భయాతీతుడు అంటే ఈ భౌతిక ప్రపంచం ఆయన క్రియేట్ చేసిందే, ఈ భౌతిక ప్రపంచం ఆయనని ఏమీ చేయలేదు. అదేవిధంగా మనం భగవంతుడి అంశలం కాబట్టి మమైవాంశ జీవలోకే జీవభూత సనాతన, మనను కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఏ వస్తువు కూడా ఏమీ చేయలేదు. కాకపోతే మనం ధరించినటువంటి దేహాన్ని ఇబ్బంది పెడతా ఉంటుంది. నెక్స్ట్, తన దేహమనుడి పురం యొక్క అధిపతి అయిన జీవాత్మ కర్మలను సృష్టింపడు, జనులను కర్మలు చేయమని ప్రేరేపింపడు, కర్మ ఫలములను సృష్టింపడు. ఇది అంతయు ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడుచున్నది. అద్భుతం. దీని ద్వారా ఎవ్వరిని మనం ద్వేషించకుండా ఉండొచ్చు. కేవలము నిన్న చెప్పాను, ప్రేమించేట్టుగా ఉండాలంటే ఇది అన్నట్టు. తన దేహమనుడిని పురం యొక్క అధిపతి. మనము ఈ దేహానికి అధిపతి కావాలి, కానీ మనం ఏం చేస్తున్నాం? దేహానికి దాసులమై భగవంతుడి సృష్టికి అధిపతి కావాలనుకుంటున్నాం. కాబట్టి రాంగ్ డైరెక్షన్ లో వెళ్తాం. ఎప్పుడైతే ఎవరైతే దేహానికి యజమానిలాగా జీవిస్తారో ఆ యజమాని తన యొక్క లక్ష్యం ఏంటి? ఈ నేను అనే జీవుడు దేహానికి యజమాని అయి మరి జీవుడు ఇంకేం కావాలా? భగవంతుడి యొక్క సేవకుడిగా మారాలి. దేహానికి యజమాని, ఈ భగవంతుడు ఈ దేహాన్ని మనకిచ్చాడు కాబట్టి భగవంతుడిని సేవకుడు. ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఒక డ్రైవర్ని పెట్టుకుంటాం. బాబు కారుని సొంత కారు లాగా చూసుకో, పరాయి కారు అంటే వాడు మెయింటైన్ చేయడు. కాబట్టి మనం ఒక మాట ఇచ్చేసాం. ఏమంటాం? బాబు కారు సార్ మరి ఇంటికి వెళ్ళు, సరే తీసుకెళ్ళు, కానీ నీ సొంత కారులో ఒక క్రాక్ రావద్దు, రోజు మెరుస్తూ ఉండాల, నీ సొంత కారే. అప్పుడు ఆ డ్రైవర్ సార్ అంత పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి సొంత కారు లాగా మంచి అద్దంలాగా చూసుకుంటాం. అంత మాత్రాన
ఆయన కారుకు యజమానిలాగా యాక్ట్ చేస్తున్నాడు, నిజమైన యజమాని కాదు. మనం కూడా ఈ దేహానికి నిజమైన యజమానులం కాదు. అకార్డింగ్ టు కృష్ణ, కృష్ణుడు ఇక్కడ ఏమంటాడు? తన దేహమున పురముక అధిపతి అయిన జీవాత్మ దీనికి అధిపతిలాగా ఉంటూ చేయవలసింది కర్మలను సృష్టింపడు, జనులను కర్మలు చేయమని ప్రేరేపింపడు, కర్మ ఫలమును సృష్టింపడు. మన యొక్క డ్రైవర్ కారుకు యజమానిలాగా ఫీల్ అవ్వమనడే తప్ప కారు ఎక్కడ వాళ్ళాలా, కారు ఏం చేయాలా అనేది ఆయన ఏం చేయలేడు. ఆయన ఎవరి ఆజ్ఞానుసారం వర్తించాలా నిజమైన యజమాని. కాబట్టి జీవాత్మ కర్మలు సృష్టింపడు అంటే ఈ శరీరమే కర్మలు చేస్తూ ఉంటుంది. ఎందుకు? ఈ శరీరం కర్మలు చేయడానికి కొరకే భగవంతుడు మనకు ప్రసాదించాడు. దేని ప్రకారము? లాస్ట్ లైఫ్ లో నేను సత్వగుణంలో ఉంటే సత్వ కర్మలను ఫలాలను అనుభవించడానికి కర్మలు చేయాలి. రజోగుణంలో ఉంటే రజోగుణ ఫలాలను అనుభవించడానికి కర్మలు చేయాలి. సత్వగుణంలో తమో గుణంలో ఉంటే తమోగుణ కర్మ ఫలాలను అనుభవించడానికి కర్మలు చేయాలి. ఇక్కడ ఇప్పుడు భగవద్గీత విన్న తర్వాత నా సత్వ రజో తమో కేవలం విశుద్ధ సత్వానికి సంబంధించినటువంటి కర్మలు మాత్రమే నేను చెయ్యాలా, అలా శరీరం ఒప్పుకోదు. ఎందుకంటే ఈ శరీరము డిఫరెంట్. లైక్ ఇప్పుడు నా వెనుక వైట్ ట్యూబ్ ఉంది, దానికి సపోజ్ వైటే ఎక్స్పోజ్ అవ్వాలనుకుంటుంది, కానీ అనుకోకుండా డెకరేషన్ బ్లూ కలర్ పెట్టారు పేపర్. బ్లూ కలర్ ఆ వైట్ పాపం అనుకుంటది, లేదు బ్లూ అయితే మా గురువు గారికి కనబడదు, వైట్ అయితేనే బాగుంటుందని వైట్ రావాలనుకుంటది. కానీ ఆ పేపర్ ఏం చేస్తుంది? పేపర్ లోపల నుంచి వైటే వస్తుంది, కానీ వైట్ ని కన్వర్ట్ చేసి బ్లూ లైట్ గా మనకు ప్రసరణ అంటే బ్లూ లైట్ లాగా మనకు బయటకి ఎక్స్పోజ్ అవుతుంది. అదే విధంగా ఈ ఆత్మ కర్మలు చెయ్యకుండా కర్మ బంధనాల్లో ఉండకుండా సృష్టింపడు, కర్మలు చేయమని ప్రేరేపింపడు. సపోజ్ ఎవరన్నా నిన్న సదన్ కసాయి ఆయన వద్దమ్మా నీ భర్తతో ఉండంటే ఈ యొక్క సదన్ కసాయి అనే ఆత్మ ఆ ఆత్మకు ఆ మాతాజీ ఆత్మకు చెప్తే ఆత్మ శరీరము ఆత్మ ఏదైతే శరీరం నవద్వారంతో ఉన్నటువంటి శరీరం ఆత్మ కంట్రోల్లో లేదు, ఆత్మ శరీరం కంట్రోల్లో ఉంది. కాబట్టి శరీరం ఏమన్నది? ఈ యొక్క సదన్ కసాయి అనే శరీరంతో ఎంజాయ్ చేయాలనుకున్నది. కాబట్టి ఆ ఎంజాయ్మెంట్ కు అడ్డం ఎవరు? తన భర్త అనే శరీరం అని చెప్పేసి ఆ భర్త అనే జీవాత్మని శరీరం నుంచి తీసేసి అప్పుడు వచ్చి చెప్తాను అయిపోయింది అని చెప్పేసి. కానీ ఇక్కడ ఆత్మ కర్మలను సృష్టించలేదు. ఈయన చెప్పింది ఆ ఆత్మ గురించి అయితే ఆ శరీరం కర్మను సృష్టించుకుంది. ఎందుకు? శరీరం భోగించాలని. జనులను కర్మలు చేయమని కూడా ప్రేరేపింపడు, కర్మ ఫలం సృష్టింపడు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే కర్మలు అంటే పుణ్య ఆర్ పాప కర్మ. ఓకే, దేహం ఎప్పుడు కూడా పుణ్య పాప కర్మల సైడే చూస్తుంది. ఆత్మ ఎప్పుడు కూడా కర్మాతీతము, గుణాతీతము, కర్మలకు అతీతం. అంటే అకర్మ లేదంటే భగవత్ కర్మలను మాత్రమే ఆలోచిస్తుంది. సప్తమాధ్యాయమున వివరింపబడినట్లు జీవాత్మ దేవాది దేవుని శక్తులలో ఒకటై ఉన్నాడు. కానీ భగవానుని మరొక శక్తి అయిన న్యూన ప్రకృతి భౌతిక ప్రకృతికి అతడు భిన్నుడై ఉన్నాడు. అట్టి ఉన్నత ప్రకృతికి చెందిన జీవుడు అనాది కాలంగా ఏది ఒక విధంగా భౌతిక ప్రకృతితో సంబంధమును కలిగి ఉండును. అతడు పొందినటువంటి తాత్కాలిక దేహము, నివాస స్థానము వివిధములైన కర్మలకు మరియు వాని ఫలములకును కారణమగుచున్నది. ఇట్టి బద్ధ వాతావరణం నందు జీవించుచు జీవుడు అజ్ఞానం వలన దేహాత్మ బుద్ధి భావనచే దేహ కర్మ ఫలముల చేతను పీడితుడగును. కాబట్టి అనాది కాలం నుంచి మనం శరీరాలను మారుస్తున్నాం. సో ఒక శరీరంతో కొన్ని కర్మలు చేస్తాం, ఆ కర్మల ఫలాలు అనుభవించడానికి నెక్స్ట్ లైఫ్ వచ్చే జన్మలో ఇంకో శరీరాన్ని తీసుకుంటాం. ఆ శరీరంలో ఈ లాస్ట్ లైఫ్ లో కర్మ ఫలాన్ని అనుభవిస్తూ నెక్స్ట్ లైఫ్ కొరకు. సింపుల్ ఎగ్జాంపుల్, ఈ మంత్ నేను అనుభవిస్తుంది లాస్ట్ లైఫ్ శాలరీ. మరి లాస్ట్ లైఫ్ శాలరీ అనుభవించుకుంటే ఈ నెల మొత్తం లీవ్ పెడితే నెక్స్ట్ మంత్ శాలరీ రాదు. కాబట్టి లాస్ట్ లైఫ్ శాలరీతో జీవితం గడుపుతూ నెక్స్ట్ మంత్ అంటే లాస్ట్ మంత్ శాలరీతో జీవితం గడుపుతూ ఈ మంత్ మళ్ళీ డ్యూటీ చేస్తూ నెక్స్ట్ మంత్ అనుభవించడానికి. సపోజ్ ఈ మంత్ నాకు 15 రోజులు
డ్యూటీ చేశాను 15 రోజులు లాస్ ఆఫ్ పే, అంటే నాకు నెక్స్ట్ మంత్ 15 డేస్ సంబంధించిన శాలరీ మాత్రమే అనుభవించడానికి పర్మిషన్, అంతే శాలరీ వస్తుంది. అదే విధంగా లాస్ట్ లైఫ్ లో నేను ఏ సత్వగుణం చేశాను, సత్వగుణ కర్మలు, ఇప్పుడు ఆ సత్వ తమో రజో గుణాల యొక్క కర్మ ఫలాలు ఉంటాయి, వాటిని అనుభవిస్తూ నెక్స్ట్ మళ్ళీ సపోజ్ సత్వగుణ కర్మలు 50% ఉన్నాయి, రజోగుణ కర్మలు 25, తమో గుణ కర్మలు 25. ఈ లైఫ్ లో సత్వగుణ కర్మలు అంటే మంచి ఉన్నత వంశంలో జన్మించవచ్చు, ఉన్నత వృత్తి అంటే బ్రాహ్మణ దాంట్లో జన్మించవచ్చు, డబ్బు వచ్చింది, ఉన్నత వంశం వచ్చింది, అన్ని వచ్చాయి. కానీ దాంతో పాటు రజో తమో కూడా ఉంది. ఆ ఫెసిలిటీస్ తో రజో ప్యాషనల్ గా జీవించము, తమో ఇతరులను హింసించుకుంటా జీవించడము. ఇప్పుడు ఇక్కడ హీరోలాగా ఈ కర్మలు, అక్కడేమో డబ్బు వచ్చింది, జ్ఞానం వచ్చింది, పదవులు వచ్చాయి సత్వగుణం వల్ల, దాంతో భగవంత్ కృప వల్ల వచ్చింది అనుకుంటేనేమో ఈ రజో తమో గుణాలను బంధించవచ్చు. అవి నా స్వయం శక్తితో వచ్చింది అనుకున్నప్పుడు రజోగుణము ఎస్ నీ యొక్క స్వయం శక్తి ఎంజాయ్ చేయకూడదు, తమో గుణము నీ ఎంజాయ్మెంట్ కి ఎవడడ్డం వస్తే వాడిని పక్కకు జరుపు, అయిపోయి మన సత్వగుణం 0 అయిపోయి రజోతమో గుణం వల్ల మనము నెక్స్ట్ లైఫ్ కూడా మళ్ళీ రజోతమని సత్వం మొత్తం 0 చేసి ప్రమోట్ చేసుకొని అటువంటి శరీరాన్ని తీసుకుంటాం. అక్కడ సత్వమే ఉండదు. మనం అనుకుంటాం ఇక్కడ భోగిస్తూ అక్కడ మళ్ళీ నెక్స్ట్ లైఫ్ లో చాలా బాధలకు దుఃఖాలకు గురి అవుతాం. ఎందుకు? సత్వకన కర్మ మొత్తం ఖర్చు పెట్టి ఇక్కడ ప్యాషన్ లాగా ప్రతి ఎంతో మందిని హింసించి ఎంతో మందిని బాధ పెట్టి పొజిషన్ అనుభవించడం, ఇంకా డబ్బులు గడిస్తుంటా నా స్వశక్తి అనుకుంటాం, మొత్తం 0 అయిపోతుంది. నెక్స్ట్ లైఫ్ లో భిక్షాందేహి అనే పరిస్థితికి వస్తుందండి. నెక్స్ట్ ఇట్టి బద్ధ వాతావరణందు జీవించుచు జీవుడు అజ్ఞానం వలన దేహాత్మ బుద్ధి భావనచే దేహ కర్మ ఫలముల చేత పీడితుడగును. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి నేను దేహము కాదు, నేను ఆత్మను, ఆత్మకు భగవంతుడు భగవద్గీత భాగవతంలో డైరెక్షన్ ఇచ్చాడు, విధి విధానాలు ఇచ్చాడు, నిర్దేశకత్వాన్ని ఇచ్చాడు. దాని ప్రకారం నేను జీవించినట్టయితే నా ఈ దేహ బంధనాల నుంచి ముక్తి మార్గంలో ప్రయాణం చేయొచ్చు. తర్వాత ఈ దేహాత్మ బుద్ధికి కారణము జీవుడి యొక్క అజ్ఞానము, జ్ఞానం కాదు అజ్ఞానం. నేను దేహముని అని భావిస్తూ కర్మలు చేస్తూ వాడు జీవిస్తా ఉంటే అది అజ్ఞానం అంట. అనాది కాలం నుండి ప్రాప్తించిన అట్టి అజ్ఞానమే దేహం యొక్క దుఃఖమునకు చింతకు కారణము. మన దుఃఖానికి చింతకు అనాది కాలం నుంచి, అంటే ఎన్నో జన్మల నుంచి నేను దేహాన్ని అని జీవిస్తూ దేహ సుఖాల కొరకు కర్మలు చేస్తూ ఆ కర్మబంధనాల్లో పునరపి జననం పునరపి మరణం ఆ దుఃఖాలని అనుభవిస్తా ఉన్నాం. కారణము నా అజ్ఞానము. నేను దేహము అని భావించే అజ్ఞానమే నా దుఃఖానికి చింతకు కారణము. నేను ఆత్మను అని ఎప్పుడైతే ప్రమోట్ అవుతానో, నేను దేహము కాదు, నేను ఆత్మలాగా నేను బిహేవ్ చెయ్యాలి అని ఎప్పుడైతే జీవన శైలిని జీవన విధానాన్ని మనం మార్చుకుంటామో అది మన సుఖవంతమైన జీవితముగా ప్రమోట్ అయిపోతుంది. జీవుడు దేహపర కార్యముని విడివడినంతని వాటి ఫలం నుండి కూడా విడివడును. చూడండి, దేహము కాదు అని మనం ఎప్పుడైతే ఆత్మను అని కర్మలు ప్రారంభిస్తామో ఆ కర్మ ఫలాల నుంచి కూడా విడిపడతాము. అది ఎట్లా ప్రభుజీ అంటే మనకు ఆల్రెడీ భగవద్గీతలో ఏ శ్లోకంలో చెప్పాడు, జీవుడు దేహపర కార్యము నుండి విడివడినంతని వాటి ఫలం నుండి కూడా విడిపడతాడు. దేహమును పురమునందు నిలిచి ఉన్నంత కాలము జీవుడు దానికి అధిపతిగా కనిపించినను వాస్తవమునకు అతడు దేహమునకు అధిపతి కాని దాని కర్మలకు మరియు కర్మ ఫలములను నియంత్రించు యజమాని కాని కాడు. అతడు కేవలము భౌతిక సాగరమున జీవన పోరాటం చేయుచున్నట్టి వాడు. సముద్రపు అలలు అతనికి కిందికి మీదికి ఊపుచుండును, వాటిపై అతడు ఎట్టి నియంత్రణ అధికారము కలిగి ఉండడు. కనుక దివ్యమైన కృష్ణ చైతన్యం ద్వారా ఆ భవజలముల నుండి బయటపడుటయే అతనికి గల ఉత్తమ పరిష్కార మార్గము. అదే అతని సర్వ క్లేశముల నుండి రక్షించును. సర్వ క్లేశములు, మనకి ఇక్కడ క్లేశములు అని పదం వాడినప్పుడు 4 క్లేశాలు: జన్మ, మృత్యువు, ముసలితనము, వ్యాధులు. ఈ 4 అనే
క్లేశాలు ప్రతి జీవితంలో కామన్ గా ఉంటాయి. ఈ క్లేశముల నుండి మనము రక్షించుకోవాలంటే కేవలము కృష్ణ చైతన్య మార్గంలో కృష్ణ చైతన్య జీవితాన్ని ప్రారంభించండి. అదే ఉత్తమ పరిష్కారము. కృష్ణ చైతన్యం అంటే నేను ఆత్మను అని మొదటగా విశ్వసించాలి, ఆత్మను అని జీవించాలి. సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. పూర్వకాలం నేను చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు మన దగ్గర దేశంలో కానీ స్పెషల్గా మన తెలంగాణలో చాలా నక్సల్వాది ఉండే. అప్పుడు ప్రభుత్వం లేదు లేదు ఇట్లయితే వీళ్ళని ఎంతమందిని చంపుతాము, లాభం లేదు. సో వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చారు. బాబు మీరు ఎవరైతే లొంగిపోతారో వాళ్ళకు మేము ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాము, ఇందు నివసించడానికి నివాసం ఇస్తాము, మీ ఫ్యామిలీని కూడా కాపాడుతాము అని. సో చాలా మంది లొంగిపోయారు. డైరెక్ట్ వాలంటీర్కి వచ్చి మీ కేసులు కూడా మాఫ్ చేస్తాము ఇప్పటి వరకు అంటే వాళ్ళు వచ్చి ఎస్పీ గారి దగ్గర లేకుంటే కొంత చాలా కరుడు కట్టిన మినిస్టర్ల దగ్గర, సీఎం దగ్గర లొంగిపోయి వాళ్ళకు నిజంగానే ఈ యొక్క మానవ సమాజంలో స్వతంత్రంగా జీవించడానికి అవకాశాలు కల్పించారు. అతను సపోజ్ మంచి ఉత్తమ ఎగ్జామ్ రాసి ఉత్తమ అధికారి అయ్యాడు అనుకోని, అప్పుడు ఆయన నక్సలైట్ గా జీవించాలా? అదే అతను ఎస్పీగా జాబ్ సంపాదించాడు. ఇక్కడ ఎస్పీ అయిన తర్వాత ఆయన ఏ విధంగా జీవించాలా? దేహాత్మ బుద్ధి అంటే పాత జీవితం. సో ఇక్కడ ఒక రెస్పెక్టబుల్ పోస్ట్ అంటే తన యొక్క కార్యనిర్వహణ ఎవరి కొరకు ఉంటుంది? ఇక్కడ అక్కడ ఎవరికి ఉంటుంది? అక్కడ కూడా ఎవరికో రిప్రజెంటేషనే, ఎవరి మాటను విని ఇతరులకు రిప్రజెంట్ అవుతాడు. ఇక్కడ కూడా ఇక్కడ ప్రభుత్వానికి రిప్రజెంటేటివ్ గా, అక్కడ ప్రభుత్వానికి విరోధిగా, అక్కడ నేరస్తుడిగా జీవించాల్సి వస్తుంది. ఇక్కడ యాజ్ ఏ ఎస్పీగా, యాజ్ ఎ కమిషనర్ గా ఇక్కడ కూడా ఒక సంస్థ, ఒక అధికారానికి వాళ్ళ అధీనంలో మనం జీవించాలి. ఒక ఉన్నత అధికారి అండర్లో మనం జీవించాల్సింది. అదేందా? అదేమో దేహాత్మ బుద్ధి అన్ని కష్టాలే, ఆత్మబుద్ధి ఇక్కడ ఎక్కడ వెళ్ళినా రాజభోగాలు, ఎక్కడ వెళ్ళినా ఉన్నతమైన రెస్పెక్ట్ ఉంటుంది. అదేవిధంగా మీరు ఆత్మతో కానీ ఇక్కడ కూడా చాలా కష్టపడాల్సిన తపస్సే ఉంటుంది. పోతే ఆత్మతో, ఆత్మ అనే చైతన్యంతో జీవించడానికి ప్రారంభించండి. ఎందుకంటే ఇక్కడ ఈయన రోజు డే టు డే లైఫ్ లో ఏదైతే డ్యూటీస్ చేస్తాడో ఆ ప్రతి డ్యూటీ ఆయనకు ఉన్నత పేరు ప్రతిష్ట తెస్తుంది. అక్కడ ప్రతిరోజు ప్రతి కార్యము నేరస్తుడి యొక్క ఖాతాలో, నేరాల ఖాతాలో చేరుతుంది. అవునా కదా? అక్కడ ప్రభుత్వానికి విరోధిగా జీవిస్తే నీ చేసే ప్రతి కర్మ కూడా నేరము, కేస్, ప్రతిది కూడా కేసు కింద అవుతుంది. ఇక్కడ ప్రతిది కూడా నీకు అవార్డు ఇచ్చేయడానికి మన గ్రూప్ లోనే మన సుధాలక్ష్మి మాతాజీ, మన గ్రూప్ మాతాజీ చెప్పలేరు కానీ నాకు మెసేజ్ చెప్పారు. అవకాశం వచ్చింది, ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాను. చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు. మొన్న తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు మా రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి ప్రభుజీ సో ముఖ్యమంత్రి ద్వారా అవార్డు తీసుకున్నారు. ద బెస్ట్ పోలీస్ ఆఫీసర్ సంథింగ్ అట్లా అవార్డు తీసుకున్నారు. కాబట్టి నేను ఆత్మగా జీవిస్తే భగవంతుడి దగ్గర బెస్ట్ ఆత్మగా అవార్డు తీసుకుంటాము, గోలోకం ప్రమోట్ అవుతాము. నేను దేహంగా జీవిస్తే ఎలా అయితే వాడు క్షణం భయం లాగా ఈ యొక్క దేహము క్షణం దుఃఖము, చింత, బాధలు, భయంలో జీవిస్తూ ఉండాలి. ఎప్పుడు మునిగిపోతామో తెలియదు. కాబట్టి దయచేసి ఈ రోజు చర్చ యొక్క అంశము నేను ఆత్మగా, ఆత్మ చెయ్యవలసినటువంటి కర్మలు. ప్రభుజీ ఆ కర్మలు చెప్పలే కదా. ఆత్మ చెయ్యవలసింది నిత్యము నిరంతరము భగవంతుడి సేవకుడిలాగా భావిస్తూ మానసికంగా, శారీరకంగా ఈ శరీరాన్ని, ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని మన కంట్రోల్లో పెట్టుకొని మనము మన దినచర్యను ప్రారంభించండి. దినచర్య ఏ విధంగా ప్రారంభమవుతుంది నేను ఆత్మలో ఉన్నప్పుడు? ఒకసారి చూద్దాం. మనం 12.9 ఒకసారి లాస్ట్ పారాగ్రాఫ్ ఆ దినచర్య చదవండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ.
మా శ్రీనివాస్ రెడ్డి ప్రభుజీకి మాతో ఉన్నారో లేదు నాకు తెలియదు కానీ శ్రీనివాస్ రెడ్డి ప్రభు నాకు పంపించారు ఆ వీడియో. నేను చూశాను. ఎంత ఆనందం అనిపిస్తుంది. మొత్తం స్టేట్ లో అవార్డు తీసుకున్నాడు ఆయన. అలాగే ఈ ఆత్మ, నేను ఆత్మగా అంటే ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసినప్పుడు అవార్డు వస్తుంది. భగవంతుడికి అనుకూలంగా మనం పనిచేసినప్పుడు ఆ సీఎం గారు నవ్వుతూ ప్రేమతో ఆయనకు అవార్డు ఏదో ఇస్తున్నారు. అలానే భగవంతుడు కూడా మనకు ప్రేమతో అవార్డు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ అవార్డు తీసుకోవడానికి ఆయన కూడా ఏదో కష్టపడి పని చేస్తుంటేనే వస్తుంది. మనం కూడా కేవలం ఈ 9 నియమాలు పాటించాలంట. 9 నియమాలు చాలా సులభమైన, కష్టమేం కాదు. కాకపోతే ఈ దేహము పాటించదలుచుకోలేదు. ఎందుకు? దేహము సుఖపడాలంటుంది. ఎందుకు పని చేయాల? నేను నీ కొరకు, దేహం మన కొరకు పనిచేయదు. కాబట్టి మనకు అవార్డు వస్తే దేహానికి ఇష్టం లేదు. ఎందుకు? అవార్డు అంటే మనం గోలోకం వెళ్ళిపోతాం. ఈ దేహం మనం ఎప్పుడు కూడా మనతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటాం. కాబట్టి దయచేసి ఈ దేహాన్ని నమ్మకండి. దేహం మనకు భగవంతుడు ఇచ్చింది తపస్సు చేయమని. మన డ్రైవర్ కూడా ఇష్టం ఉండి తిప్తే ఈ సార్ దగ్గరికి వెళ్ళిపోయి వేరే వాళ్ళ దగ్గర ఉండాలబ్బా, చాలా తిప్పుతాడు. వాళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళు ఉంటారు. వాళ్ళు అన్న అంటాడు మంచిగా సార్ని ఆఫీస్ లో డ్రాప్ చేయాలి, హాయిగా సాయంత్రం దాకా కార్లో నిద్రపోవచ్చు, అవసరం అనుకుంటే ఎక్కడైనా పోయి రావచ్చు. సార్ మళ్ళీ పొద్దున ఆఫీస్ పోతే సాయంత్రం దాకా ఎక్కడికి బోర్డింగ్, ఎక్కడైనా తిరిగి రావచ్చు. తమ్ముడికి మాత్రం గోల్ మార్కెటింగ్ అన్న వేరే ఏదైనా జాబ్ ఉంటే చూడండి అమ్మ, నా వల్ల అయితే లేదని. ఇక మన దేహం అట్లా చేతులు ఎత్తేస్తున్నారు. అందరూ మంచి హాయిగా పడుకుంటే పొద్దున్న లేపుతాడింది. ఈ సార్కు పని లేదు పాట లేదు, వాళ్ళ గురువు గారికి పని లేదు పాట లేదు. అనవసరంగా మా సాయి వికాస్ 8 గంటలకు లేచుకొని ఆ ఏమి యాక్సిడెంట్ తెచ్చినో కానీ మీ శరీరం మీతో మాట్లాడుతుందంట. సాయి వికాస్ ప్రభుజీ రాత్రి చూడు కావాలంటే మీ ఆత్మతో మీ శరీరం మాట్లాడుతుంది. ముందు మా సాయి వికాస్ బాగుండే, ఇప్పుడు యాక్సిడెంట్ ఎందుకైంది? యాక్సిడెంట్ తప్పించింటే బాగుండేది. యాక్సిడెంట్ అయిపోవడం వల్ల చిక్కుపోయినట్టు అయిపోయింది. ఆ గురువు గారి దగ్గరగా నా పప్పులు ఉడకట్లేదు, రోజు రోజుకు నన్ను చిత్రహింసలకు గురి చేస్తున్నాడని మీ శరీరం మీ ఆత్మ కంటే కొంచెం నన్ను చూడు. నిన్న మొన్న పరిచయమైన గురువు మాట వింటున్నావు, నీతో 25 ఏళ్ళ సావాసం చేస్తున్నా, నువ్వు నా మాట వింటలేవని మీ ఆత్మ కంటదండి. మరి ఎవరి మాట వింటావు? సాయి వికాస్ ప్రభుజీ నీ గురువు శరీరం గారి మాట మాటనే వింటావా? గురుజీ. మరి హరే కృష్ణ. భగవంతుడు చెప్పిన మాట గురువు వింటావా? మాట, గురువు మాట గురుజీ. హరే నేను కృష్ణ. చెప్పట్లేదు, భగవద్గీత చెప్తుంది, జగద్గురు కృష్ణుడు చెప్తున్నాడు. మళ్ళీ నేనంటే మీ శరీరం అంటది ఆయన చెప్తున్నాడు అది. ఆయన కూడా చూడు కావాలంటే ఆయన కూడా హాయిగా పడుకుంటాడు ఆయన అంటే. కాబట్టి ఈ విషయాన్ని కృష్ణం వందే జగద్గురు ఈరోజు వచ్చింది మన ఎగ్జామ్ లో. అది వచ్చిందా? ఏమో వేరేది వచ్చింది అనుకుంటా కదా. ధర్మంతో సాక్షాత్ భగవత్ భగవత్ ప్రణీతం ప్రణీతం. అది వచ్చింది. ఇది ధర్మంతో సాక్షాత్, ధర్మము సాక్షాత్ భగవంతుడు చెప్తున్నాడు. భగవంతుడు అంటే మీ శరీరం పప్పులు ఉడకవు. నా పేరు పెడితే ఎప్పుడైనా కొంచెం అటు ఇటు జరిగేది ఉంటది. అది స్వయంగా భగవంతుడు చెప్పిండు, కుదరదని చెప్పేసి మీ శరీరానికి వార్నింగ్ ఇవ్వండి. అందరు కూడా ఎంతమంది ఉన్నారు ఇస్తారా వార్నింగ్? శరీరానికి వార్నింగ్ ఇవ్వచ్చు అంటారా? అంతా కుదరదు. దయచేసి మరి రేపటి నుంచి ప్రయత్నం చేద్దాం. డ్యూటీస్ పోయేటోళ్ళు కొంచెం చూసుకోండి. మళ్ళీ ప్రభుజీ మీరు ఏదో పొద్దున్న ఏమన్నారు ఆఫీస్లో పోయి నిద్రపోతున్నామంటే ఇబ్బంది. జపం చేయండి, రోజు కథామృతం వినండి వీలైనంత. సో అవన్నీ అటెండ్ చేయాలని కోరుకుంటూ నేను ఇంతటితో ముగిస్తున్నాను. సో అర్థమైంది అనుకుంటున్నాను. మరి దుఃఖాలకు చింతలకు కారణం దాన్ని ప్రయత్నం చేశాను. సో దాంట్లో ఏమన్నా డౌట్లు ఉంటే అడగొచ్చు. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జై.